ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తోంది. ఇటు హైదరాబాద్ లో బాలాజీ గోవిందప్ప నివాసం వద్ద తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అక్కడి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శశి, సోదాలకు సంబంధించి ఏంటి అప్డేట్స్? ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ అధికారులు దూకుడు పెంచారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి వారి ఇళ్లలోనూ ఆ తర్వాత కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో రాజ్ కేశరెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలు అత్యంత కీలకంగా వ్యవహరించారు. సో ఇదే నేపథ్యంలో ఈడీ అధికారులు ప్రజెంట్ వారి ఇళ్లలో ఉదయం నుంచి కూడా సోదాలను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈడీ అధికారులు ఆయా ప్రాంతాల్లో సోదాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం నేను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లోని గోవిందప్ప బాలాజీ నివాసం వద్ద ఉన్నాను. గోవిందప్ప బాలాజీ నివాసానికి ఉదయం 8 గంటల ప్రాంతంలో 10 మంది ఈడీ అధికారుల బృందం చేరుకుంది. సో ఇదే నేపథ్యంలో 8 గంటల నుంచి కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్లో సుమారుగా 3,500 నుంచి 4,000 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగిందంటూ సిట్ అధికారులు నిగ్గు తేల్చడం జరిగింది. ఇదే విషయాన్ని ఆల్రెడీ ఛార్జ్ షీట్లో కూడాను ప్రస్తావించారు. అయితే ప్రధానంగా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి ఈ డబ్బునంతటినీ కూడా నిందితులు ఎక్కడికి తరలించారు, ఏ మార్గాల ద్వారా ఈ డబ్బులను తరలించారు అనే అంశాల గురించి ఈడీ ఫోకస్ చేసింది. మొత్తం ఈ డబ్బునంతటినీ కూడా మనీ లాండరింగ్ ద్వారా ఎక్కడికి తరలించారనే కోణంలోనే ఈడీ అధికారులు ప్రజెంట్ ఫోకస్ ఉంచి అందుకు అనుగుణంగానే ప్రజెంట్ నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి ఆ వివరాలను సేకరిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో గోవిందప్ప బాలాజీ అత్యంత కీలకంగా ఉన్నాడు. రాజ్ కేశరెడ్డి ఆదేశాలతో గోవిందప్ప బాలాజీ ఈ డిస్టిలరీస్ నుంచి డబ్బులు వసూలు చేయడంతో పాటు అప్పటికే ఉన్నటువంటి బ్రాండ్లను కాకుండా నకిలీ బ్రాండ్లను తెర మీదకి తీసుకురావడంలో గోవిందప్ప బాలాజీ కీలకంగా వ్యవహరించారంటూ ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. సిట్ అధికారులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం గోవిందప్ప బాలాజీకి సంబంధించిన నివాసంలో ఇళ్ల సోదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని కీలక పత్రాలతో పాటు ఆ తర్వాత హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఈడీ అధికారులు విశ్లేషిస్తూ ఉన్నారు. సో దొరికేటటువంటి వివరాల ఆధారంగానే ఈ కేసులో ఇంకా కీలక పరిణామాలు చోటు చేసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏపీ లిక్కర్ స్కామ్ నుంచి డబ్బులు కొట్టేయడానికి నిందితులు పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్లారు. అయితే ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థను కాకుండా నగదు రూపంలోనే ఈ మొత్తం లావాదేవీలన్నింటి కూడా జరిపారు. సుమారుగా ఇలా 3,500 కోట్ల నుంచి 4,000 కోట్ల వరకు కూడా డబ్బును దారి మళ్లించారు. ఆ డబ్బునంతటినీ కూడా షెల్ కంపెనీలకు తరలించడం, బినామీ కంపెనీలోకి మళ్లించడంతో పాటు విదేశాలకు తరలించి సొమ్ము చేసుకున్నారంటూ కూడా సిట్ ఇప్పటికే నిగ్గు తెలిసినటువంటి నేపథ్యంలో మరోవైపు వచ్చినటువంటి డబ్బునంతటినీ కూడా రియల్ ఎస్టేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టడమే కాకుండా కొన్ని ఆస్తులను కూడా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. సో వీటికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించే పనిలో ఇప్పుడు ఈడీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలోనే ఈడీ అధికారులు ఈ సిట్కి సంబంధించిన నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసినప్పుడు ఈ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలిచి ఈడీ అధికారులు విచారించారు. ఇందులో గోవిందప్ప బాలాజీని కూడా ఈడీ అధికారులు గతంలో విచారించారు. రాజ్ కేశరెడ్డిని కూడా విచారించినటువంటి సందర్భంలో ఉంది. ఇక వీరంతా కూడా డబ్బును మళ్లించారనేటటువంటి ఆరోపణల నేపథ్యంలోనే రాజ్ కేశరెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులతో పాటు వాసుదేవ్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులు సుమారుగా 400 కోట్లకు పైగా ఈడీ అధికారులు అటాచ్ చేసినటువంటి సందర్భం ఉంది. అయితే ఇప్పుడు సోదాలు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి నిందితుల ఇళ్లలో లభించేటటువంటి కీలక ఆధారాలే ఇప్పుడు ప్రజెంట్ వీరి అరెస్టులకు దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ నిందితుల ఇళ్లలో ఏవైనా ఆధారాలు దొరికి లేకపోతే నిధుల మళ్లింపుకు సంబంధించిన అంశాలు కావచ్చు, మనీ లాండరింగ్కి సంబంధించిన అంశాలు ఏమైనా లభ్యమైతే మాత్రం ఖచ్చితంగా అరెస్టులకు కూడా ఈ సోదాలు దారి తీసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఉదయం 8 గంటలకు గోవిందప్ప బాలాజీ ఇంట్లో సోదాలు ప్రారంభమయ్యాయి. 10 మంది అధికారుల బృందం ఈ సోదాలు కంటిన్యూ చేస్తుంది. రాత్రి 10 గంటల వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నవీన్, ఒకవైపు ఏపీలో కొనసాగుతా ఉన్నాయి, ఇటు బాలాజీ గోవిందప్ప నివాసం హైదరాబాద్ లో కొనసాగుతున్నాయి. ఇంకా బాలాజీ గోవిందప్పకు సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా ఏమన్నా తనిఖీలు కొనసాగుతున్నాయా శశి? ప్రస్తుతానికి బాలాజీ గోవిందప్ప నివాసంలో మాత్రమే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా సహనిందులు కొంతమంది ఉన్నారు, వారి ఇళ్లలో కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రస్తుతం నేను ఇటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లో ఉన్నాను. ఇదే నేను చూపిస్తున్నటువంటి ఇదే అపార్ట్మెంట్లో ఈ గోవిందప్ప నివాసం ఉంటారు. సో ఇదే నేపథ్యంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈడీ అధికారులు చేరుకుని ఇప్పటికే సోదాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అయితే గతంలో ఈడీ అధికారులు వీరి నుంచి కొన్ని స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. విచారించినప్పుడు అసలు ఈ మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది, ఇందులో పాత్ర ఎవరిది, వచ్చినటువంటి డబ్బునంతటిని కూడా ఎలా మళ్లించారు, సో 3,500 నుంచి 4,000 కోట్ల కుంభకోణం అని సిట్టు నిగ్గు తెలిసింది కాబట్టి ఈ డబ్బునంతటిని కూడా ఎక్కడికి తరలించారు, ఎలా సేకరించారనే అంశాల గురించి కూడా వీరి నుంచి కొంత స్టేట్మెంట్ని రికార్డ్ చేసింది. సో ఆ స్టేట్మెంట్లతో పాటు ఆల్రెడీ సహనిందితుల నుంచి సేకరించినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ప్రజెంట్ ఇప్పుడు బాలాజీ గోవిందప్పను విచారించడంతో పాటు ఆయన నివాసంలో కీలక పత్రాలను తర్వాత హార్డ్ డిస్క్లను కూడా అన్వేషించే పనిలో ఈడీ అధికారులు ఉన్నారు. నవీన్, రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.